పరలోకంలో ఉన్న దేవుడు జన్మ యొక్క విలువ తెలియపరచటానికే బైబిలును రాయించాడు. చాలామంది బైబిల్ అనగానే ఆగిపోయారు, కానీ ఆ దేవుడి మాటల్లో మనిషి జీవితం ఉంది, మనిషి జన్మకు సంబంధించిన సంగతులన్నీ ఆ వాక్యంలోనే ఉంటాయి అని గుర్తెరిగి బైబిలును చదవడానికి కానీ బైబిలును నేర్చుకోవడానికి కానీ మనుషులు ఆసక్తి చూపించలేకపోయారు. దేవుడి వాక్యం, దేవుడి మాట కేవలం ఆశీర్వాదం కొరకు, దేవుడి వాక్యం కేవలం ఆచారం కొరకు చదివారు తప్ప వాక్యంలో దేవుడు మన జీవితాన్ని పెట్టాడు, బైబిల్లో ఉంటాయి అన్న నిజాన్ని మర్చిపోయారు. ఈరోజు మీరు కొంచెం మనసు పెట్టి వాక్యం వినాలి. మానవ జన్మ మరి తల్లి గర్భంలో నిర్మాణమై ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఒక 60 ఏళ్ళలో 70 ఏళ్ళలో ఈ భూమి మీద మానవుడు నివసిస్తున్నాడు. మనిషి ఎలా ఆలోచించాడు అంటే, ఈ లోకానికి పంపించింది ఎవరో తెలీదు, ఈ లోకానికి ఎందుకు వచ్చాడో తెలీదు, ఈ లోకంలో ఎలా బ్రతకమని బ్రతికిచ్చిన దేవుడు రాశాడో తెలీదు. కానీ లోకాన్ని చూస్తున్నాడు, లోకంలో మనుషులు బ్రతుకుతున్న బ్రతుకు విధానాన్ని చూస్తున్నాడు, తాను కూడా ఏదో ఒక రకంగా బ్రతకాలనుకుంటున్నాడు, పుట్టాడు గనుక. అంతే తప్ప పుట్టించిన దేవుడు ఎందుకు పుట్టించాడు, నా జన్మ ఎందుకు, నేను ఎందుకు పుట్టాను అని ఎవరికి వారు ప్రశ్నించుకోకపోవటం వలన మానవ జన్మ దేవుడి కొరకు సరిగా ఉపయోగపడటం లేదు, దేవుడికి ఫలాలను తీసుకొని రావటం లేదు. బైబిల్ ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుడు నిజంగా ఈ మానవ జీవితంలో దశలు వస్తాయి. బాల్య దశ అంటారు, తర్వాత యవన దశ అంటారు, ఆ తర్వాత నడిప్రాయం అంటారు, ఆ తర్వాత వృద్ధాప్యం అంటున్నారు. ఈ 4 దశల తర్వాత మనిషి తన జీవితాన్ని ముగించుకుని లోకంలో నుంచి వెళ్ళిపోతాడు. అయితే దేవుడు ఒక మంచి మాట ఈ సందర్భంలో మనకు జ్ఞాపకం చేస్తాడు. ప్రసంగ గ్రంథం 12వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో ఒకసారి బైబిల్లో చూద్దాం. ప్రసంగ గ్రంథం 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు దయచేసి బైబిల్ తెచ్చిన వారందరూ బైబిల్ తెరచి దేవుడి మాటలు వినండి, ఆలోచించండి, రాసుకోండి. ప్రసంగ గ్రంథం 12వ అధ్యాయము ఏమంటే మొదటి 2 వచనాలు చదువుతున్నారు. దుర్దినములు రాకమునుపే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే అన్నట్టు. చూసారా ఏమండి, ఈరోజు చిన్నికి ఒక కొత్త సంవత్సరం వచ్చింది, సుదర్శన్కి ఒక కొత్త సంవత్సరం వచ్చింది. 2 రోజుల క్రితం నిన్నే అనుకుంటాను, నిన్న కాదు మొన్న అనుకుంటాను, జాయ్ బర్త్డే వచ్చింది, వాడికి ఒక కొత్త సంవత్సరం వచ్చింది. ఏమంటే ఈరోజు భూమి మీద చాలామంది జన్మదినాలు జరుపుకుంటున్నారు, ఒక కొత్త సంవత్సరంలోకి ఎంటర్ అయ్యారు. వెరీ గుడ్. ఇక్కడ దేవుడు ఒక పదప్రయోగం చేస్తున్నాడు. బైబిల్ మీరు బాగా ఆలోచిస్తే మనిషి జీవితంలో దుర్దినాలు అనేవి వస్తాయట. దుర్దినాలు అనేసరికి మీకు తెలియదు కాదు, ఎందుకు ఉన్నావురా ఈ దినాలలో అని బాధపడే దినాలు కొన్ని మనిషి జీవితంలో వస్తాయట. అవి ఏంటో రేపు ఆరాధనలో చెప్తాను. అలాంటి దినాలు ఒకటి వస్తున్నాయి అని ఇక్కడ పెట్టి, దుర్దినాలు రాకమునుపే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకమునుపే అన్నాడు. ఇదిగో ఇప్పుడు సంవత్సరం వస్తుంది కదా, వచ్చే సంవత్సరం వస్తుంది కదా, పై సంవత్సరం వస్తుంది కదా, ఈ సంవత్సరాలలో నాకు సంతోషం లేదు అని మనిషి కొన్ని సంవత్సరాల గురించి చెబుతాడట. అలాంటి సంవత్సరాలు మన జీవితంలో రాబోతున్నాయట. మీకు ప్రాక్టికల్గా అడుగుతాను. ఇప్పుడు చిన్ని దగ్గరికి వెళ్ళి లేదా జాయ్ దగ్గరికి వెళ్ళి, పోనీ వాళ్ళిద్దరికి మాటలు రాకపోతే సుదర్శన్ దగ్గరికి వెళ్ళి, ఒరే కొత్త సంవత్సరం వచ్చింది కదా, నీకు హ్యాపీగా ఉందా, ఏమైనా బాధగా ఉందా అని వాళ్ళని అడగండి. వాళ్ళు ఏమంటారు చెప్పండి? చాలా ఆనందంగా ఉంటారు, వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు. చిన్నపిల్లలు కదండి. కొత్త సంవత్సరం వచ్చింది అనేసరికి కొత్త బట్టలు, కేకు, చుట్టాలు, ఏమండి వాళ్ళకి బర్త్డే విషెస్ చెప్తుంటే నిజంగా సంతోషం, ఆనందం. కానీ దేవుడు ఇక్కడ అంటున్నాడు, అసలు ఎందుకు వచ్చిందిరా ఈ సంవత్సరం అని బాధపడే దినాలు మన జీవితంలో వస్తాయట. అలాంటివి నీ జీవితంలో నువ్వు రాకమునుపే, ఆ దినాలు నువ్వు చూడకమునుపే, నువ్వు సంతోషంగా ఉన్నప్పుడే, నువ్వు ఆనందంగా ఉన్నప్పుడే, నీ జీవితాన్ని ఎవరిచ్చారో, నీ జీవితం ఎందుకు ఇవ్వబడిందో
నువ్వు గ్రహించాలి దేవుడి వాక్యాన్ని బట్టి. కిందకెళ్ళేసరికి ఎంత మంచి మాట అంటే, వీటి యందు నాకు సంతోషము లేదని నువ్వు చెప్పు సంవత్సరములు రాకమునుపే తేజస్సుకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మక మునుపే వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకునుము. ఈ చూడండి మాట ఎంత బాగుందో. నీ బాల్య దినముల యందే, నీ బాల్య దినములు, నీ బాల్య దినములు. ఇప్పుడు పిల్లలు ఏమంటే బర్త్డే జరుపుకుంటారు, పిల్లలందరితో కూడా బాల్య దినాలే. నీ బాల్య దినముల యందే, నువ్వు బాలుడుగా ఉన్నప్పుడే నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను నువ్వు స్మరణకు తెచ్చుకోవాలి. జాగ్రత్తగా వినండి, నీ సృష్టికర్త అన్నాడు చూడండి అక్కడ. అంటే నేను బాల్యంలో ఉన్నప్పుడే నన్ను ఎవరు సృజించారో, నా సృష్టికర్త ఎవరో, నాకు కన్నిచ్చింది ఎవరో, నాకు కాళ్ళు ఇచ్చింది ఎవరో, నాకు ఈ దేహాన్ని చేసింది ఎవరో, ఇందులో ఆత్మను పెట్టింది ఎవరో, ఆయుష్కాలం ఇచ్చింది ఎవరో నేను బాల్య దినాలలో ఉన్నప్పుడే తెలుసుకోవాలి. ఎంత బాగా దేవుడు బైబిల్ను రాస్తున్నాడు చూడండి. మానవ జీవితం దేవుని వైపు మళ్ళవలసింది, దేవుని వైపు తిరగవలసింది ఏ పీరియడ్, ఏ కాలంలోనంటే నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను నువ్వు స్మరణకు తెచ్చుకోవాలి. నువ్వు బాల్యంలో ఉన్నప్పుడే దేవుడు ఎవరో నీకు తెలియాలి, నీ సృష్టికర్తను నువ్వు గుర్తెరగాలి. ఏమంటే ఈరోజు మనుషులకు అసలు మానవ జీవితం వెనకాల ఒక సృష్టికర్త ఉన్నాడన్న సంగతే ఎవరికి తెలియదండి. ఎవరైనా ఒక వస్తువును కనిపెట్టారనుకోండి, దానికి పేటెంట్ రైట్స్ అని ఆ వస్తువు మీద అధికారాలన్నీ కూడా వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. ఈ వస్తువుని మేము కనిపెట్టాం, దాని మీద సర్వాధికారాలు మావే అంటారు. ప్రతి వస్తువుని కనిపెట్టిన వ్యక్తి ఉంటాడండి, దానికి అధికారాలు కలిగి ఒక కంపెనీయో లేదంటే కనిపెట్టిన వ్యక్తో ఉంటాడు. కానీ ఈరోజు భూమి మీద ఉన్న మనిషి మీద సర్వాధికారాలు ఎవరివి అంటే దేవుడివి. కారణం, మనిషిని మరొక మనిషి చేయలేదు. మనిషి అవయవంలో ఏది పోయినా ఈరోజు మనిషి చేయలేకపోతున్నాడు. కనుక మనిషి మీద సర్వాధికారాలు దేవుడివి. కారణం ఏంటంటే మనిషిని చేసింది, నిర్మించింది తల్లి గర్భంలో దేవుడు. అదే అంటున్నాడు అక్కడ, నీ సృష్టికర్త, నిన్ను సృజించింది ఎవరో, నిన్ను చేసింది ఎవరో, నిన్ను కలగజేసింది ఎవరో, నిన్ను ఈ భూమి మీదకి నడిపించింది ఎవరో, నీకు తోడుగా ఉండి నువ్వు బాలుడుగా ఉన్న నువ్వు యవ్వనంలోనికి నిన్ను తీసుకొచ్చింది ఎవరో, యవ్వనంలో నుండి నడిప్రాయం వరకు నువ్వు ఉన్నావు అంటే నిన్ను కాపాడింది ఎవరో, వృద్ధాప్యం వరకు వెంట్రుకలు నెరిసిపోయేంత వృద్ధాప్యం వరకు నీ ఆయుష్కాలం గడిచింది అంటే నిన్ను ఎవరు బ్రతికించారు, ఎవరు నీకు తోడుగా ఉన్నారు, ఎవరు నిన్ను అక్కడి వరకు తీసుకుని వెళ్ళారు, ఈ సంగతులన్నీ నువ్వు తెలుసుకోవాలి అన్నాడు. నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను నువ్వు స్మరణకు తెచ్చుకోవాలి అన్నాడు. ఎవరు నన్ను చేశారు? ఏమంటే నిజంగా మీరు బాగా ఆలోచించండి. బాల్య దినాలలో నిజంగా వాడు ఎదుగుతున్న క్రమంలోనండి, మీరు చూడండి, పిల్లల విషయంలో ప్రాక్టికల్గా తల్లులకి తండ్రులకి తెలుస్తుంది. వాడు ప్రతి దాని మీద ప్రశ్న వేస్తాడండి తల్లిదండ్రులకి. మమ్మీ ఇదేంటి అంటాడు. కుక్కను చూశాడు అనుకోండి, ఏంటి అని అడుగుతాడా? అప్పుడు ఏం నేర్పించారు చెప్పండి? కుక్కరా అన్నారు. చెట్టును చూశారనుకోండి, ప్రశ్న అడుగుతాడు. ఏమంటే ఏదైనా వస్తువు చూపించారనుకోండి, ఏంటి అని అడుగుతాడు. ఏంటి ఇదేంటి 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 అని అడుగుతాడు. మీరు బాగా వినండి, కుక్కను చూపించారు, కుక్క అని చెప్పారు తప్ప కుక్కను దేవుడు చేశారని చెప్పారా? ఏ తల్లని చెప్తుందా? చెప్పదు. అన్నం తింటలేదు అనుకోండి, సంకనేసుకుంటుంది, మేడెక్కుతుంది, పైకి చూపిస్తుంది. ఏం చూపించింది? చందమామ రావే జాబిల్లి రావే పాట పాడుతూ ఏం తినిపించింది? అన్నం తినిపించింది. చందమామ రావే అని పాట పాడింది తప్ప చందమామను దేవుడు చేశాడని చెప్పిందా? బాగా ఆలోచించండి. చందమామ రావే జాబిల్లి ఏమన్నా నక్షత్రాలను చూపించింది, చందమామను చూపించింది తప్ప ఆ చందమామను చేసిన, నక్షత్రాలను చేసిన దేవుని చూపించిందా తల్లి అంటే? చూపించలేదు, చెప్పలేదు. కానీ దేవుడు ఖచ్చితంగా అంటున్నాడు, నీ బాల్య దినాలలో ఉన్నప్పుడే నీ సృష్టికర్త ఎవరో నువ్వు స్మరణకు తెచ్చుకోవాలి. మీ మమ్మీని అడుగు, మీ డాడీని అడుగు, అన్నీ అడుగుతున్నావు కదా, అసలు ఇది ఎవరు చేశారని అడుగు. పోనీ వాడు అడగపోతే తల్లిదండ్రులు చెప్పండి. అంటే చిన్నప్పటి నుంచే దేవుడి గురించి చెప్పాలంటే చెప్పాలి. బట్ నిజంగా నేను చెప్తున్నది మీరు ప్రాక్టికల్గా ఆలోచించండి. ప్రతీది ప్రశ్న వేస్తారండి తల్లిదండ్రులు. కొంతమందికి అసలు ఆడు ఏదైనా ప్రశ్న ఇస్తే అవి చెప్పడానికి కూడా ఓపుకుండదు, వాడిని కసిరేస్తూ ఉంటారు. వరకురా నీకేం తెలీదు.
ఆడికి తెలియక అడుగుతున్నాడు, నువ్వు చెప్పాలి కదా, ఇది నాయన, ఇది ఎందుకు పనిచేస్తుంది నాయన. వాడు ఎలా నేర్చుకుంటాడు? నువ్వు కసిరేస్తే అన్నీ వాడికి చెప్పాలి. వాటన్నిటి వెనక దేవుడు ఉన్నాడని కూడా చెప్పాలి. అంటే జాగ్రత్తగా వినండి నేను చెప్పేది. భూమి మీద ఉన్న మనిషికి దేవుడు ఎప్పుడు తెలుసుకోవాలి? భూమి మీద ఉన్న మనిషికి దేవుడి యొక్క జ్ఞానం కానివ్వండి, దేవుడన్న ఆలోచన కానివ్వండి, దేవుడన్న బీజం కానివ్వండి, అసలు ఎప్పుడు పడాలి అని మీరు బాగా లోతుగా ఆలోచిస్తే మనిషికి బీజం పడవలసింది బాల్య దినముల యందే బీజం పడాలి. అందుకే మీరు బైబిల్లో చూడండి, చిన్నతనంలో ఏ తల్లి అయితే తన కొడుకుని దైవ జ్ఞానంలో భక్తిలో పెంచిందో వాళ్ళందరూ కూడా భవిష్యత్తులో నిజంగా ప్రవక్తలైన వాళ్ళు ఉన్నారు, జ్ఞానులైన వాళ్ళు ఉన్నారు, దేవుడి సేవకులైన వాళ్ళు ఉన్నారు, రాజులైన వాళ్ళు ఉన్నారు. కారణం చిన్నప్పుడు వేశారు దేవుడు అనే బీజాల వాళ్ళలో. ఈరోజు సమాజం ఏం బాగోలేదండి. ఎక్కడ చూడండి పాపపు ప్రపంచం, పాపపు మనుషులు, పాపపు ఆలోచనలు, ఎవరి జీవితం ఎలా ముగిసిపోతుందో తెలియని భయంకరమైన నరమేధం జరుగుతున్న ప్రపంచంలో మనం ఉన్నప్పుడు మన బిడ్డలు ప్రశాంతంగా ఉండాలన్నా, మన కుటుంబం ప్రశాంతంగా ఉండాలన్నా, మన జీవన విధానం చక్కగా సాఫీగా ఈ లోకంలో జరగాలి అన్నా దేవుడు అనే ఆయన మన జీవితంలో, మన కుటుంబంలో ముఖ్య పాత్ర పోషిస్తూ ఉండాలి. ముఖ్యంగా పిల్లల విషయంలో. ఎందుకంటే రాబోయే తరం వాడే, మీ పెంపకానికి నిలువెత్తు మార్కు వాడే. తర్వాత రాబోయే రోజుల్లో దేవుడికి కానీ ఇటు ప్రజలకు కానీ ఎవరండి పెంచారు, ఎవరండి కన్నారు, ఎవరండి ఇతనికి ఇలా చెప్పారు అని మీ పెంపకం, మీ మాటలు ఈరోజు చిన్నప్పటి నుంచే వాడి జీవితంలో మీరు పెడుతున్న మాటలే భవిష్యత్తులో వాడిని దేవుడికి గొప్ప నాయకుడిగా ఎదిగేటట్టుగా చేస్తాయి. దేవుడు నిజంగా భూమి మీద ఇచ్చిన మనిషికి ఇచ్చిన ఆయుష్కాలాన్ని చక్కగా ఎంత బాగా ప్లాన్ చేశాడంటే, మనిషి దేవుడిని బాల్యదినాలలో తెలుసుకోవాలి, చిన్నప్పుడే తెలుసుకోవాలి, బాల్యదినాలలోనే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి అన్నాడు. ఆ తర్వాత మీరు మరి బాల్యదినాలంతా కూడా దేవుడి నుంచి, దేవుడి గురించిన జ్ఞానం ఎరిగిన మనం, వాడు యవ్వన కాలంలోనికి వస్తాడు. ఈరోజు యవ్వన కాలంలో ఉంటున్న పిల్లలు, మీరు జాగ్రత్తగా తల్లిదండ్రులు నోట్ చేసుకోండి, ఇవన్నీ టీనేజ్ అంటున్నారండి. ఆ టీనేజ్లోనికి రాగానే పిల్లలు తల్లిదండ్రుల చేతుల్లో జారిపోయారు. ప్రస్తుతం జారిపోయారు అందరూ. అసలు టీనేజ్లోకి ఎంటర్ అయిన తర్వాత, కాస్త వాడికి వయసు వచ్చిన తర్వాత, కాస్త లోకం మీద అవగాహన వచ్చిన తర్వాత తల్లిదండ్రుల మాట వినటం మానేశాడు, తల్లిదండ్రులను పట్టించుకోవటం మానేశాడు, తల్లిదండ్రులు చెప్తున్న జాగ్రత్తలకు అసలు విలువివ్వని వాడిగా మారిపోయాడు. కారణం ఏంటంటే, మీరు బాగా లోతుగా ఆలోచించండి. కారణం ఏంటి? ఎందుకు వీడు ఇలా తయారవుతున్నాడు? ఎందుకు తల్లిదండ్రులకు అవిధేయుడు అవుతున్నాడు? ఏమంటే ఇటు పక్క ఇంట్లో ఉన్న తల్లిదండ్రులకి అవిధేయుడైతే, తల్లిదండ్రులకే లోబడని వాడైతే, వాడు వెళుతున్న స్కూల్లో ఉన్న మాస్టర్కి లోబడతాడా? లోకంలో ఎవరికైనా ఏమన్నా కొంచెం పెద్దవాళ్ళకి లోబడతాడా? అంటే ఒక రకంగా ఈ సమాజానికి చెడు సమాజానికి కీడు చేసేవాడు, మరి ముఖ్యంగా కన్నతండ్రికి పనికిరాని వాడుగా తయారవ్వడానికి కారణం అండి చిన్నప్పుడు బీజాలు పడకపోవటమే. చిన్ననాటి నుండే దేవుడు 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 అన్న భయం వాళ్ళు పెడితే కనుక యవ్వన కాలానికి వచ్చేసరికి దేవుడు ఒక మంచి మాట రాశాడు బైబిల్లో. యవ్వన కాలమున కాడి మోయుట నరునికి మేలు. మనం చదువుకుంటాం. అంటే బాల్యదినాలలో దేవుడి గురించిన జ్ఞానం నేర్చుకుని యవ్వన కాలానికి వచ్చేసరికి దేవుని యొక్క సువార్త భారం లేదా దేవుని యొక్క పని భారం ఆ కాడెత్తుకోవాలట. విలాపవాక్యాలు 3వ అధ్యాయము చూడండి మాట. విలాపవాక్యాలు 3వ అధ్యాయంలో మాట ఉంటుంది కదా, 27వ వచనం అండి. విలాపవాక్యాలు 3వ అధ్యాయము ఏమంటే 27వ వచనం మీరు చూడండి. విలాపవాక్యాలు 3వ అధ్యాయము 27వ వచనం. యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు. ఆ కింద మాట చూడండి, అతని మీద దానిని మోపినవాడు యెహోవాయే. అంటే యవ్వన కాలంలో కాడి మోపాడట. ఎంతమందికి అర్థమైందండి ఇది? యవ్వన కాలమున కాడి మోయుట నరునికి మేలు. నీ జీవితం మేలుకరంగా ఉండాలి అంటే, నీ జీవితం క్షేమంగా ఉండాలి అంటే యెహోవా పని భారం ఎత్తుకో. దేవుడి పనిలో ఉండు, దేవుడి సన్నిధిలో ఉండు, క్షేమంగా ఉంటావు. మీకు ప్రాక్టికల్గా కూడా అర్థం అవడానికి ఒక ఉదాహరణ చెప్తానండి. మీ యవ్వన కాలంలో మీ చేతికి అందొచ్చిన మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేవుడి పనిలో ఉన్నారనుకోండి, వాళ్ళు పాపానికి చాలా దూరంగా ఉంటారు. ఇప్పుడు ఇంట్లో ఖాళీగా ఉన్నాడు అనుకోండి, వాడి ఫ్రెండ్స్ పిలుస్తారు, రారా బర్త్డే అంటారు, బర్త్డేకి తీసుకెళ్లారు.
బర్త్డేకి తీసుకెళ్ళిన తర్వాత అండి, ఈరోజు బర్త్డేలు ఎలా జరుగుతున్నాయో మీకు తెలియదు కాదు. మందు ఏమంటే చిందు విందు లేకుండా బర్త్డే పార్టీలు జరుగుతున్నాయి ఈరోజు? జరగవు. వాడు ఖాళీగా ఇంట్లో ఉండబట్టి కదా బర్త్డేకి పోయాడు, లేదంటే ఏదో విందుకు పోయాడు, ఏదో ప్రోగ్రామ్కి పోయాడు, లేదా కబ్బుకు పోతున్నాడు, క్లబ్బుకు పోతున్నాడు. ఎందుకు పోతున్నాడు? వాడు ఖాళీగా ఉన్నాడు, పనేమీ లేదు, తిరుగుతున్నాడు. అలాగా వాడి మీద దేవుడు కాడి మోపేస్తే మీరు చూడండి. ఒకప్పుడు కొంచెం వెనక్కి వెళ్ళేసరికి మన పెద్దవాళ్ళు వయసులోకి వచ్చిన తర్వాత కుర్రోడు ఏదైనా మాట వింటలేదు అనుకోండి, ఇమీడియట్గా పెళ్లి చేసేవారు. మీకు గుర్తుంది కదా? ఎందుకు చేసేవారు చెప్పండి పెళ్ళి? ఆ పెళ్లి చేస్తున్నప్పుడు ఒక మాట అనేవారు, ఏమని? వీడు భుజాన్న పెళ్లి సంసారం అని కాడేసేస్తే వాడు తిన్నగా ఉంటాడండి, అప్పటి వరకు మాట ఏంటండి. చూసారా? నిజంగా దేవుడు అండి. ఇది మనుషుల ఆలోచన అనుకుంటే మీరు పొరపాటు. ఇది దేవుడు ఆలోచన. ఏమంటున్నాడు తెలుసా? యవ్వన కాలమున కాడి మోయిట నరునికి మేలు. దేవుడు పనిలో పెట్టండి. మీ కొడుకునో మీ కూతురునో దేవుడు పనిలో పెట్టండి. యవ్వన కాలంలో ఉన్నప్పుడు దేవుడు పని ఇవ్వండి. వాళ్ళ ఆలోచనలన్నీ దాని మీద ఉంటాయి. ఇంకెక్కడ పాపపు ఆలోచనలు? ఎవరో ఏమండి దేవుళ్ళో ఉండి కూడా, దేవుడు పనిలో ఉండి కూడా ఎవరో చేస్తున్నారని అనుకుంటారేమో. వాళ్ళకి సరిగా అర్థం అవ్వక చేస్తారు వాళ్ళు. కానీ ఖచ్చితంగా కమిటెడ్గా దేవుడు పని నేను చెయ్యాలి, దేవుడి దగ్గరకు నేను వెళ్ళాలి అన్నప్పుడు ఇక పాపం చేయడానికి అక్కడ స్పేస్ లేదు, ఖాళీ లేదు. ఎందుకంటే జీవితం అంతా వాక్యంతో నిండుతుంది. కాలం అంతా దేవుడు పనికే పెట్టుకున్నాడు. ఇంకెక్కడ పాపపు కార్యక్రమాలు వెళ్తాడు, ఇంకెక్కడ మందుకు వెళ్తాడు, ఇంకెక్కడ బర్త్డేలకు వెళ్తాడు. ఈరోజు మీరు భయంకరమైన పట్టణంలో ఉన్నాం మనం. హైదరాబాద్ మహాపట్టణం. దేనికి మహాపట్టణం అంటే పాపానికి మహాపట్టణం ఇది, నేరాలకి మహాపట్టణం ఇది, డ్రగ్స్ ఈజీగా దొరకడానికి మహాపట్టణం ఇది, వ్యభిచారం ఈజీగా చేయడానికి మహాపట్టణం ఇది. అదే కదండి. అలాంటప్పుడు యవ్వన కాలంలో కాడి వాడి భుజాల మీద లేదు అంటే మీ చేతికి దొరకడాడు. అందుకే మా చర్చిలో కాస్త వాడు ఏమంటే యవ్వనంలోకి వచ్చాడా, ఏదో ఒక పనిలో పెట్టేస్తాం, ఏదో ఒక పని ఇచ్చేస్తాం, వాళ్ళకి పని చేయండి, మీరు పని చేయండి, దేవుడు పని చేయండి, దేవుడు పని గురించి ఆలోచించండి. ఖాళీగా ఉండకండి. ఖాళీగా ఉంటే చెడు ఆలోచనలు వస్తాయి, ఖాళీగా ఉంటే చెడు తలంపులు వస్తాయి, ఖాళీగా ఉంటే లోకంలో ఉన్న ఏమండి పనికిరాని వాటి మీద ఏదో ఒక ఆశ కలుగుతుంది. ఇక్కడ ఎంత బాగా రాశాడు దేవుడు అంటే, బాల్య దినాలలో సృష్టికర్తను గురించి నువ్వు తెలుసుకుని, దేవుడి గురించి నువ్వు తెలుసుకుని, యవ్వన కాలం వచ్చేసరికి కాడెత్తేసుకోవాలి, ఇది నరునికి మేలు అని చెప్పి కింద మాట ఏంటి? రెండో మాట అక్కడ, దీనిని అతని మీద మోపిన వాడు యెహోవాయే. నేను ఇప్పుడు జాగ్రత్తగా చెప్తాను వినండి. చాలా మందికి తల్లిదండ్రులు కూడా ఇది అర్థం అవ్వలేదు. పిల్లలకి దేవుడు పని చెప్తుంటే చాలా మంది తల్లిదండ్రులకి ఎందుకోనండి మా పిల్లలకి ఎక్కువ పని ఇచ్చేస్తున్నారు అని అనుకుంటున్నారేమో. పనిస్తున్నది మనుషులు కాదు, వాళ్ళ భుజాల పైన పని చేయాలన్న భారం మోపింది ఎవరట? యెహోవా మోపాడు, దేవుడు మోపాడు. అది ఆ భారం ఎత్తుకుంటేనే వాడు సక్రమమైన మార్గంలో, సరైన మార్గంలో ఉంటాడు. దేవుడు భయం ఉంటుంది. దేవుడు ఏమంటే ఇప్పుడు దేవుడు పని చేయాలి అంటే దేవుడు వాక్యం వింటూ ఉండాలి, దేవుడు గ్రంథం చదువుతూనే ఉండాలి, దేవుడి గురించి ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉండాలి. అలాంటప్పుడు పాపానికి దూరంగా ఉంటాడు, మరి ముఖ్యంగా తల్లిదండ్రులకు దగ్గరగా ఉంటాడు. ఎప్పుడైతే దేవుడు పని ఎవడెవరో రోజును బైబిల్ చదవరా, వాక్యం నేర్చుకోరా, ప్రసంగాలు వినరా, ప్రసంగాలు రాయరా, ఏదో ఒక పని ఆడి జీవితంలో లేదనుకోండి, ఖచ్చితంగా లోకానికి దగ్గరగా ఉంటాడు. లోకానికి దగ్గర అయ్యాడంటే ఆల్మోస్ట్ మీ చేతుల్లో జారిపోయినట్టే. దేవుడు అందుకే ఒక పక్క ఏమంటే మన జీవితం, మన కుటుంబం బాగుండాలి అన్నా యవ్వన కాలంలోనికి వచ్చిన ప్రతి ఒక్కరి మీద దేవుడి పని అనే భారం ఖచ్చితంగా ఉండాలి. దీనిని మోపింది ఎవరట? యెహోవా మోపాడు. ఎంత మంచి మాట చూసారా? నిజంగా బైబిల్ అంతానంటే మనం ఇలా ఆలోచిస్తుంటే ఈరోజు నేను చెప్పిన 2 రెఫరెన్స్లు కొత్తవేమీ కాదు. నేను ఇప్పుడు చూపించిన మాటలన్నీ కూడా కొత్తవేమీ కాదండి, పాతవే. కానీ కొన్ని సంవత్సరాలుగా ఈ వచనాలు బైబిల్లో ఉన్నాయని క్రైస్తవులకి తెలుసు, బైబిల్ చదువుతున్న వాళ్ళకి తెలుసు, బైబిల్ వింటున్న వాళ్ళకి తెలుసు. కానీ చదివారు, ఎన్నోసార్లు విన్నారు, కానీ ఈ వాక్యానుసారం జీవితం ఎందుకు ఉండటం లేదు అంటే ఒక పొరపాటు జరుగుతుందంటే. నిజంగా బైబిల్ ఎంత బాగా రాశాడు దేవుడు అంటే, దేవుడు బైబిల్ రాయించిన విధానానికి ఒక్కొక్కసారి ఆశ్చర్యపోతూ ఉంటామండి. ఎందుకు దేవుడు వాక్యాలు రాసినా మీరు ఇలా బ్రతకాలని దేవుడు చెప్పినా ఎందుకు ఇలా బ్రతకటం లేదు అంటే, మనుషులందరూ దేవుడి మాటలు చదువుతున్నారు, వింటున్నారు, కానీ ఒకటి చేయటం లేదు అని దేవుడు బైబిల్లో చెప్తాడు. ఖచ్చితంగా చెప్పాడండి దేవుడు. ఏం చెప్పాడు తెలుసా? తిమోతికి రాసిన 2వ పత్రిక మీరు చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం బైబిల్ చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక
2వ అధ్యాయము 7వ వచనం చూడండి బైబిల్లో. నేను చెప్పు మాటలను ఆలోచించు అన్నాడు చూడండి. నేను చెప్పు మాటలను మీరేం చేయాలట? ఆలోచించండి. ఆలోచించండి. ఏమంటే ఆలోచించండి. నేను ఎన్నిసార్లు చెప్తున్నాను, ముందుకెళ్ళేసరికి మీకు అర్థమవుతుంది. ఆలోచించండి. వెరీ గుడ్. బైబిల్లో ఉంది ఇప్పుడు, అది ఉంది. ఏముంది? నేను నీతో చెప్పు మాటలను నువ్వేం చేయాలి? ఆలోచించు. ఆలోచిస్తే కిందే ఉంటుంది చూడండి అక్కడ, నేను చెప్పు మాటలను నువ్వు ఆలోచించుము. అలా నువ్వు ఆలోచించగలిగితే నీ కళ్ళ ముందు జరుగుతున్న అన్ని విషయముల యందు ప్రభువు నీకు వివేకాన్ని ఇస్తాడట, తెలివిని ఇస్తాడట, బుద్ధిని ఇస్తాడట, జ్ఞానం ఇస్తాడట. బాగా వినండి, మళ్ళీ చెప్తాను చూడండి. నేను చెప్పే మాటలు నువ్వు ఆలోచించు, దేవుడు నీకు వివేకమును అనుగ్రహిస్తాడు. ప్రభు నీకు వివేకాన్ని అనుగ్రహిస్తాడు. నువ్వు ఎందుకు పుట్టావో నీకు చెప్తాడు. నువ్వు చేస్తున్న తప్పులేంటో నీకు చెప్తాడు. నీ జీవితం సరైన మార్గంలో ఉందా, ఏమంటే వక్ర మార్గంలో ఉందా, దేవుడికి ఇష్టంగానే నీ జీవితం వెళుతుందా, దేవుడికి అయిష్టంగా నీ జీవితం కొనసాగుతుందానని దేవుడి మాటలను నువ్వు ఆలోచించినప్పుడు నీకు చెబుతాడు. ఒక విషయం చెప్తానండి మీకు. చాలామంది ఈ ఆలోచించు అన్న పదాన్ని ప్రయోగిస్తూ ఉంటారు. ఏమంటే చిట్టీలు వేసే అతను వచ్చినప్పుడు ఆ చిట్టి కట్టేటప్పుడు ఆ చిట్టి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఏమంటే మా చిట్టి వేస్తేనండి తక్కువ వడ్డీ అండి, అతి తక్కువ కాలంలోనే మీకు డబ్బులు వచ్చేస్తాయండి, మా దగ్గర మోసాలు ఉండవండి, ఒకవేళ మీకు చిట్టి వచ్చింది అనుకోండి చక్కగా ఏదో కారు కొనుక్కోవచ్చండి, ఇల్లు కొనుక్కోవచ్చండి. ఏమంటే మొత్తం మీద వాడు ఆ బిజినెస్లో మనల్ని దింపడానికి వాడు ఎక్స్ప్లెయిన్ చేయవలసింది అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. చివరిలో ఒక మాట అంటాడు. ఏమంటాడు? నేను చెప్పవలసింది అంతా చెప్పానండి, ఇప్పుడు మీరు ఏం చేయాలి? ఆలోచించండి. రాత్రి బెడ్ మీద పడుకుంటాడు. బెడ్ మీద పడుకుని ఏం చేస్తాడు చెప్పండి? స్టార్ట్ చేసాడు ఇక ఆలోచించడం. నిజమే కదా, ప్రతి నెల కొంచెం ఏదో ఒకటి కట్ చేసేసి అతనికి చిట్టి కట్టేస్తే డబ్బులు వస్తే కారు కొనుక్కొని కారులో తిరిగిపోతున్నట్టు ఆలోచిస్తాడు. మీరు ఇల్లు కొనుక్కుంటారు కదండి అన్నప్పుడు, ఆ కొత్త ఇల్లు కొనుక్కుంటే ఎలా ఉంటుంది, దానికి ఏ పెయింట్ వేయాలి, రిబ్బన్ కటింగ్ ఎలా చేయాలి, డబ్బులు వచ్చేస్తే. చూసారా, ఆఫ్టర్ ఆల్ ఒక మనిషి చెప్పిన మాటలు విని అవి మీకు మేలు కలుగుతాయి, అవి మీ జీవితానికి శ్రేయస్కరం, కొంచెం ఆలోచించండి అనగానే ఏం చేశాడు మనిషి? ఆలోచించాడు. నిజమే కదా, మేలు జరుగుతుందేమో కదా, కడితే మంచిదేమో కదా, ఆలోచిస్తాడు. ఆడపిల్లలకండి బంగారం షాపుల్లో ఒక స్కీమ్ పెడతారు. ఏం స్కీమ్ పెడతారంటే, అమ్మ ఒకేసారి మీరు బంగారం కొనుక్కోలేరు కదా, నెలకు ఒక 1000-2000 కట్టండి. నెలకు ఒక 1000-2000 కట్టుకుంటే మీరు 50,000 బంగారం కొనుక్కోవాలనుకుంటున్నారనుకోండి, 25,000 కట్టండి చాలు. మీరు నెల కడుతున్న డబ్బులు 25,000 అయిపోగానే మీరు ఒక నెక్లెస్ కొనుక్కోవచ్చు, ఏమంటే లేదంటే చెవులు కొనుక్కోవచ్చు, ఒక తాడు కొనుక్కోవచ్చు. ఒకసారి ఆలోచించండి అంటాడు. ఇంకా అది బుర్రలో పట్టదు అనుకోండి, ఆడపిల్లలకి ఇంటికి వచ్చిన తర్వాత రాత్రి అంతా ఏం చేస్తారు చెప్పండి? అదే ఆలోచన. నిజమే కదా, నెలకు 2,000 పక్కన పెట్టేస్తే చక్కగా తాడు వేసుకున్నట్టుగా, వడ్డానం వేసుకున్నట్టుగా ఆలోచనలన్నీ తిరిగిపోతున్నాయి లేదా? తిరుగుతున్నాయి. ఆలోచించండి అనగానే మనిషి ఏం చేస్తున్నాడంటే వాటి మీద ఫోకస్డ్గా ఆలోచిస్తున్నాడండి. మీకు మాట చెప్తాను, ఇప్పుడు జాగ్రత్తగా వినండి. చాలా సంవత్సరాల నుంచి బైబిల్ చదువుతున్నాం, చాలా సంవత్సరాల నుంచి ప్రసంగాలు వింటున్నాం. ఎప్పుడైనా దేవుడి మాటలను తిరిగి ఆలోచిస్తున్నావా? బాగా ఆలోచించండి. నువ్వు దేవుని మాటలను ఆలోచించు అని చూడండి అక్కడ. ఆలోచించు. బాల్య దినములు అందే నీ సృష్టికర్తను నువ్వు స్మరణకు తెచ్చుకోవాలని నువ్వు చదివావు కదా, లేదా ప్రసంగం విన్నావు కదా, ఒకసారి ఆలోచించు. స్మరణకు తెచ్చుకుంటే జీవితం ఎలాగుంటుందో. యవ్వన కాలమున కాడిమోయుట నరునికి మేలు అన్న ప్రసంగం విన్నావు, లేదంటే బైబిల్లో వచ్చిన చదువుకున్నావు కదా. ఒకవేళ దేవుడి కాడెత్తుకుంటే జీవితం ఎంత బాగుంటుందో దేవుడు చెప్పినట్టుగా ఒక్కసారి ఆలోచించు. ఏమంటే ఈరోజు ప్రసంగాలు ఎలా మారిపోయాయి అంటే, ప్రసంగం ఏమంటే విని ఆనందించడానికి ప్రజలు వేగిరి పడుతున్నారు ఈ మధ్యకాలంలో ఎక్కువగా. ప్రసంగం విని ఆనందపడడానికే, ప్రసంగం విని సంతోషపడడానికే తప్ప ప్రసంగంలో ఉన్నది పాటించటానికి ఎంతమంది వేగిరి పడుతున్నారు? ప్రసంగంలో ఉన్నది దేవుడు నాకే చెప్పాడు కనుక నా జీవితంలో ఏమైనా లోపాలు ఉంటే ఈ వాక్యానుసారం నేను దిద్దుకుని దేవుడికి అనుగుణంగా బ్రతుకుతాను, వాక్యాన్ని నా జీవితంలో పండిస్తానని ఎంతమంది ఆలోచిస్తారు? అందుకే తిమోతి గారికి రాసిన పత్రికలో పౌలు గారు ఖచ్చితంగా చెప్తున్నాడు, నాయనా
నేను నీతో చెప్పే ప్రతి మాట నువ్వేం చేయాలి? ఆలోచించు. అలా ఆలోచిస్తే ప్రభువు అన్ని విషయములలోనూ నీకేమిస్తాడట? వివేకం ఇస్తాడు. ఏమంటే దేవుడు వివేకం ఇచ్చిన తర్వాత నీ జీవితం బాగుంటుంది. దేవుడు ఆలోచనలు తీసుకుంటేనే నీ జీవితం బాగుంటుంది. బైబిల్లో మాట చూపిస్తాను, నా మాటలు ఆలోచించు, నా వాక్యానుసారం నువ్వు జీవించు అని దేవుడు కోరుకుంటుంటే, అసలు మనిషి ఈరోజు దేవుడికి దూరం అయిపోవడానికి గల కారణం అంటే ప్రధాన కారణం ఒకటి కూడా బైబిల్లో చెప్పాడండి. ఎందుకు మనిషి దేవుడిలో ఉండలేడు, నిలకడగా ఉండలేడు, దేవుడు పనిలో ఉండలేడు, దేవుడు మహింపరచలేడు, దేవుడికి కీర్తి తీసుకుని రాలేడు? ఎందుకంటే జన్మ జరిగింది అందుకే కదా. అసలు జన్మ జరిగిందే అందుకు కదా. దేవుడి జీవితాన్ని ఇచ్చింది ఆయనకి కీర్తి, స్తోత్రము, మహిమ తీసుకుని రావడానికి కదా. బైబిల్లో చూస్తారా? మంచి మాట చూపిస్తాను. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం చూడండి. అసలు మనిషి భూమి మీద ఎందుకు పుడుతున్నాడో దేవుడు ఎంత మంచి మాట రాశాడండి. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయము 11వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం 11వ వచనం. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయము 11వ వచనం. నాకు కీర్తి, స్తోత్ర, మహిమలు కలుగుటకై వారు నాకు జనముగా ఉండునట్లు నేను ఇశ్రాయేలు వంశస్థులందరినీ, యోధా వంశస్థులందరినీ నడికట్టు నరుని నడుముకు అంటియున్న రీతిగా నన్ను అంటియుండజేసి తిని, కానీ వారు నా మాటలు వినకపోయి ఉన్నారని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎంత మంచి మాటలు చూడండి. ఇదిగో ఈ భూమి మీద ఉన్న మనుషులు ఉన్నారు కదా, జనాంగాలు ఉన్నారు కదా, ప్రజలు ఉన్నారు కదా, వాళ్ళు నేను ఎందుకు పుట్టించానో తెలుసా? నాకు కీర్తి, స్తోత్ర, మహిమలు కలుగజేస్తారని, నా నామానికి కీర్తి తెస్తారు అని, నాకు స్తోత్రాలు చెబుతారు అని, నాకు మహిమ తెస్తారు అని. అందుకట మనుషుల్ని పుట్టించింది దేవుడు. ఎవడు ఈరోజు ఏ వ్యక్తి జీవితాన్ని మీరు చూడండి, బాల్యం పేరుతో ఈ లోకానికి వచ్చాడు, యవనంలోకి వచ్చేసాడు, కొంతమంది వృద్ధాప్యంలో కూడా వచ్చేసారు. కానీ నా జీవితం నుండి దేవుడికి మహిమ వచ్చిందా? నా జీవితం దేవుడికి స్తోత్రకరంగా ఉందా? నా జీవితం నుండి దేవుడికి కీర్తి ఏమైనా సంపాదించి పెట్టానా? ఎంతమంది అండి ఆలోచిస్తారు? నడికట్టు నడుముకు అంటుకుని ఉన్నట్లుగా నా ప్రజలందరూ కూడా నాతో పాటే ఉండాలి, నా పక్కనే ఉండాలి, నాకు స్తోత్రాలు చెప్పాలి, నా వాక్యం ప్రకారం బ్రతకాలని దేవుడు కోరుకున్నాడట. కానీ మనుషులట నా మాట వినకుండా నాకు దూరం అయిపోయారు. ఏమైంది తెలుసండి మనిషి జీవితం? దేవుడికి దూరం అయిన తర్వాత, దేవుడు వాక్యానికి దూరం అయిన తర్వాత, దేవుడు మాటలకు అసలు జీవితంలో ఆలోచించే టైమే మనిషి లేకుండా ఈరోజు లోకంలో బిజీ అయిపోయాడు. అసలు దేవుడి మాటలను ఆలోచించేంత తీరిక ఎక్కడ? ఇప్పుడు ఎవరి ఈరోజు పరిస్థితి ఎలా ఉందో చెప్తానండి. దేవుడు అనే ఆయన్ను, లేదా దేవుడి సన్నిధి అనే దాన్ని ప్రజలు వాళ్ళకున్న బిజీ జీవితంలో ఒక ఆచారంగా పెట్టుకున్నారు అంతే. ఆదివారం కరెక్ట్గా చర్చ్ ఎన్ని గంటలకంటే 10 గంటలకి చర్చు, నేను 10 గంటలకు అక్కడికి వెళ్తాను, 12 గంటలకి చర్చ్ అయిపోయింది అనుకోండి, ఇంటికి వెళ్ళిపోతాను, అయిపోయింది. అంటే దేవుడు అనేసరికి ఆదివారం 10 నుంచి 12 వరకు దేవుడిదండి అంతే. ఒక ఆచార వ్యవహారంగా దేవుడి దగ్గరికి వెళ్ళి వస్తున్నారు తప్ప, సోమవారం నా జీవితం నుండి దేవుడికి మహిమ వచ్చిందా, కీర్తి వచ్చిందా, ఘనత వచ్చిందా, మంగళవారం ఎలా ఉంది, బుధవారం ఎలా ఉంది, ప్రతి క్షణం నన్నే చూస్తున్న నా తండ్రికి నేను ఈ క్షణం దేవుడికి ఇస్తున్నది ఏంటి, ఈ క్షణం నా జీవితం ఎలా ఉంది, సన్నిధిలో ఉన్నప్పుడు ఎలా ఉంటున్నాను, బయటకు వచ్చినప్పుడు ఎలా ఉంటున్నాను, అసలు ఎంతమంది అండి అలాగ ఆలోచిస్తున్నారు ఈరోజు? నీ జీవితం నుండి దేవుడు ప్రతి క్షణం నీ వైపే చూస్తున్నప్పుడు, ఇంకో మాట చూపిస్తాను మీకు ఎంత ఆనందం వేస్తుంది అంటే ఆ మాట, ఇదిగో నా పిల్లలు నా మాటల్లో ఉండి, నా మార్గంలో ఉండి నాకు కీర్తి, మహిమ, స్తోత్రాలు తేవాలని నేను కోరుకుంటే, మనిషి ఈరోజు పాడవడానికి, పాపాలు చేయడానికి, దేవుడికి భిన్నంగా బ్రతకడానికి మనుషులందరూ చేసిన ఒక తప్పు రాయించాడండి బైబిల్లో దేవుడు. ఒక తప్పు చేశారు మనుషులంతా. ఏంటి ఆ తప్పు అంటే, ఒకసారి సామెతల గ్రంథం మీరు చూడండి. సామెతల గ్రంథం లేదంటే యెషయా గ్రంథం చూద్దాం. ముందు యెషయా గ్రంథంలో చూపిస్తాను. 65వ అధ్యాయానికి రండి. యెషయా గ్రంథం 65వ అధ్యాయము 2వ వచనం చూడండి, జాగ్రత్తగా రాసుకోండి. యెషయా గ్రంథం 65వ అధ్యాయము 2వ వచనం చూడండి. 2వ వచనం చదువుతున్నారు. తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమును నడుచుకొనుచు లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. మనం చాలాసార్లు చదువుకున్నామండి ఇది. ఇక్కడ విషయం ఏంటి, దేవుడు బాధ ఏంటి అంటే,
తమ ఆలోచనలను అనుసరించి అన్న పదం ప్రయోగించవచ్చు 2వ వచనం ప్రారంభంలో. అంటే ఈరోజు మనిషి, ఇందాక తిమోతి పత్రికలో మీరు ఏం చదువుకున్నారు చెప్పండి? నేను చెప్పు మాటలను మీరు ఆలోచించండి అన్నారు. కానీ ఇక్కడ మనిషి ఏం ఆలోచిస్తున్నాడట? తమ ఆలోచన. చూసారా, ఇక్కడేనండి మొత్తం అసలు దేవుడికి మనిషికి గ్యాప్ వచ్చేయడానికి, విభేదాలు వచ్చేయడానికి, మనిషి దేవుడికి దూరం అయిపోవడానికి ప్రధాన కారణం ఇదే. తమ ఆలోచనలు అంటే అతను ఏదో ఆలోచించుకుంటాడు, దాని ప్రకారం బ్రతికేస్తూ ఉంటాడు. అసలు నా ఆలోచన దేవుడి ఆలోచనకు సరిపోతుందా? నేను ఏదైతే నిర్ణయాలు తీసుకుంటున్నానో, నేను ఏదైతే జీవన విధానం కొనసాగిస్తున్నానో, ఇవి దేవుడికి సరిపోతున్నాయా? ఎందుకంటే దేవుడు అనే ఆయన బాల్యదినాలలో వాక్యం నేర్చుకోమన్నాడు. నా బాల్యం అంతా అయిపోయింది, నేను వాక్యం నేర్చుకోలేకపోయాను. యవన కాలంలోకి వచ్చేసరికి కాడెత్తేసుకోమన్నాడు. అయ్యో యవనం కూడా కరిగిపోతుంది, ఇంకా నా భుజాల మీదకి దేవుడు పని ఏమి రాలేదు, దేవుడి కోసం నేను ఏమి ఎత్తుకోను, ఓ ప్రసంగం చెప్పను, ప్రసంగం చెప్పే వాళ్ళకి సహకారులుగా ఉండను, దైవ కార్యక్రమాలకు అసలు నా వంతు పాత్ర ఏమి నేను పోషించలేకపోతున్నాను, అసలు నా భుజాల మీదకి ఇంకా కాడు రాలేదండి, యవన కాలం కరిగిపోతుంది అని ఎవరండి ఆలోచిస్తారు, భయపడతారు? మీరు చెప్పండి. దేవుడి మాటను మనిషి ఆలోచించటం మానేశాడు. దేవుడు నీ బాల్యదినాలలోనే దేవుడిని తెలుసుకోవాలి, వాక్యం తెలుసుకోవాలి, యవన కాలం వచ్చేసరికి దేవుడు పని చేసేయాలి, ఒకసారి నేను చెప్పే మాటలు ఆలోచించి నీ శ్రేయస్కరం అన్నాడు. అయ్యెవరు ఆలోచిస్తారు? అయ్యెవరు పట్టించుకున్నారు? అసలు వాటి గురించి ఎవరు బాధపడుతున్నారు? నా యవనం కరిగిపోతుంది, నేను ఏం చేస్తున్నాను దేవుడికని ఎవరండి భయపడుతున్నారు ఈరోజు? అంటే అసలు ఎవరండి? ప్రసంగం అనేసరికి ఏమండి ఈరోజు ఎలా మారిపోయింది అంటే, అసలు ఈ రోజు అంటే మనుషులు ప్రసంగాలు వినడానికి కూడా ఇష్టపడటం లేదు. ఒక గంట ప్రసంగం చెప్పడం గగనం అయిపోయింది ఈరోజు. అందుకే ప్రజలు అలాగో ప్రసంగాలు వినటం లేదు, గంట ప్రసంగాలని. ఇంక బోధకులు సేవకులు అని మేమేం చేసామంటే 5 నిమిషాల ప్రసంగాలు, మరీ దారుణంగా పొద్దున్న 1 నిమిషం ప్రసంగం. ఎందుకు ఇవి అంటే? అసలు దేవుడు మాటలను వినడానికి ఈరోజు ప్రజలకు ఆసక్తి లేదండి. దేవుడా, ఆయన మాటలా, ఆ మాటల్లో ఉన్న సారమా, అది వంట పట్టించుకోవటమా, వాటి ప్రకారం బ్రతకటమా, అవేమైనా మన జీవితంలో జరగకపోతే భయపడటమా? అసలు ఈ ఆలోచనలు ఎవరికి ఉన్నాయి చెప్పండి ఈరోజు? జాగ్రత్తగా నేను చెప్తున్న మాటలు ఈరోజు మీరు ఆలోచించండి, నేను చెప్పేవి ఆలోచించండి, నేను చూపిస్తున్న ప్రతి రెఫరెన్స్ ఆలోచించండి. తమ ఆలోచనల ప్రకారం వెళ్ళిపోతున్నాడట మనిషి. చాలామందికి చెప్తామండి మేము, వద్దు నాయన ఇది ఇలా ఉండాలి, ఇలా చెయ్యాలి, మీరు ఇలా ఉండాలి, ఇలాగ ఉండాలి, ఇలాగైపోతున్నారండి, మీరు ఇలా కదా మీరు బ్రతకాలి. ఏమంటే అవి మా ఆలోచనలు కాదు, మా ఉద్దేశాలు కాదు. దేవుడు ఎలా బ్రతకమన్నాడో వాక్యం అర్థమైపోయి అలా బ్రతకని నాడు, అలా బ్రతకని వారిని చూసి పాబోయి వీళ్ళ జీవితం ఏమవుతుందో, దేవుడు ఏమైనా వీళ్ళ మీద కోపడతాడేమో, దేవుడు ఏమైనా వీళ్ళ మీద శిక్ష తెస్తాడేమో అని ఏమంటే ఆ భయంతో చెబుతూ ఉంటామండి. చాలా మందికి గుడికి ఎవరైనా దూరంగా ఉండిపోతుంటే వెనకాల పడతాం. చాలా మంది అనుకుంటారు ఇది మాకు పని పాట లేదని వెనకాల పడతాను అనుకుంటారండి. చాలా మంది ఫోన్లు చేసినా ఎత్తరు, మెసేజ్లు పెట్టినా చూస్తారు, రిప్లై ఇవ్వరు. అంటే ఏంటంటే ఆ వెనకాల పడుతుంటే చాలా మంది అండి ఈజీగా తీసుకుంటారు దాన్ని. అర్థం అవటం లేదు. మాకు భయం వేస్తుంది. అయ్యో దేవుడి సన్నిధికి దూరంగా ఉంటే ఏమవుతాడో, దేవుడు వాక్యానికి దూరంగా ఉంటే ఏమవుతాడో, దేవుడు పనికి దూరంగా ఉంటే ఏమవుతాడో, దేవుడికి దూరం అయిపోతున్నాడు ఏమవుతాడో. మనిషి తమ ఆలోచనలో మునిగాడట. తన ఆలోచనలు, తన జీవితం, తన నిర్ణయాలు, నేను ఎలా బ్రతుకుతాను, నేను ఎలాగే ఉంటాను, నేను ఎక్కడ ఉంటాను, నేను అది చేస్తాను, నేను ఎక్కడికి వెళ్తాను, అది తింటాను, ఇది కొనుక్కుంటాను, అవి వేసుకుంటాను, అక్కడికి వెళ్తాను, ఇక్కడికి వెళ్తాను, అన్ని మనిషి ఆలోచనలేనండి. అసలు మన జీవితంలో ఎక్కడైనా దేవుడి మాటలకు స్థానం ఉంటుందా? మీకు బాగా చెప్తాను, ఇప్పుడు నేను చెప్పేది అర్థమవుతుంది. మన ఆలోచనల ప్రకారం మనం బ్రతికేస్తున్నాం. బైబిల్లో అబ్రహాం ఉన్నాడండి, ఆయన ఆలోచనల ప్రకారం బ్రతికాడా, దేవుడి ఆలోచనల ప్రకారం బ్రతికాడా? బాగా ఆలోచించండి. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తున్నాడు, ఏ దేశం వెళ్ళమంటే ఆ దేశానికి వెళ్తున్నాడు, అక్కడ ఉండమంటే ఉంటున్నాడు, వెళ్ళిపో అంటే వెళ్ళిపోతున్నాడు. అంటే అబ్రహాం గారి జీవితంలో ఆయన ఆలోచనలా, దేవుడి ఆలోచనలు. అబ్రహాం గారి జీవితంలో ఆయన ఉద్దేశాలా, దేవుడి ఉద్దేశాలు. దావీదు అన్నాడు, ఆయన ఇష్టానుసారం బ్రతుకుతున్నాడా, దేవుడి ఇష్టానుసారం బ్రతుకుతున్నాడా? దేవుడు. ఒక్కసారి మన జీవితం చూడండి. మనకి నచ్చినవి చేస్తాం, మనకి ఇష్టం ఉన్నవే చేస్తాం. అవి దేవుడికి సరిపోతున్నాయా, దేవుడి వాక్యానికి సరిపోతున్నాయా? ఎవరండి ఆలోచిస్తారు ఈరోజు? అందుకే అంటున్నాడు, మనుషులు ఈరోజు నాకు దూరం అయిపోవడానికి కారణం, నేను చేతులు చాచి నా పిల్లలారా రండి 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 అని ఇలా చేతులు చాచి నా పిల్లల్ని పిలవడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, వాళ్ళు తమ ఆలోచనలను అనుసరించి బ్రతుకుతూ నాకు దూరం అయిపోయారు. ఇప్పుడు బైబిల్లో తప్పిపోయిన కుమారుడు జీవితం మనం చదువుకున్నారా? చదువుకున్నారు. తప్పిపోయిన కుమారుడు తప్పిపోయాడట.
ఏమంటే వాడు ఎందుకు తప్పిపోయాడంటే, నీ దగ్గర ఉండను, నేను నా ఇష్ట ప్రకారం బ్రతకాలనుకుంటున్నాను, నా ఆస్తి పనిచేసే నేను వెళ్ళిపోతాను, నా ఇష్ట ప్రకారం బ్రతుకుతాను. బ్రతికాడు. వాడికి మేలు జరిగిందా కీడు జరిగిందా మీరు బాగా చెప్పండి. తినడానికి తిండి లేక పందులు తిని పొట్టు తిని అప్పుడు జ్ఞాపకం వచ్చారు. ఎవరు? తండ్రిని విడిచిపెట్టాను, ఆయన దగ్గర ఉన్నాను, అప్పుడు నా జీవితం బాగుంది, నా ఆలోచనలు బాగున్నాయి, నా జీవన విధానం బాగుంది. నేను దేవుడికి దూరం అయిపోయిన తర్వాత ఎలాగైపోయానేంటి? వెంటనే పరుగున మళ్ళా తండ్రి దగ్గరికి వచ్చాడు. అంటే వాడు ఆలోచనలు అనుసరించి బ్రతకాలనుకున్నాడు. జీవితం సర్వనాశనం అయిపోయింది. బైబిల్ చరిత్ర అంతా మీరు చూడండి, దేవుడిని విడిచిపెట్టి సొంత ఆలోచనలు చేసిన వారు అందరి జీవితాలు కూడా అలాగే నాశనం అవుతాయండి. ఇది బైబిల్ అంతే. ఎవరికి ఏమంటే వాక్యానికి అతీతులు గారు, వాక్యం ప్రకారమే అన్ని జరుగుతాయి జీవితంలో. దేవుడు ఏదైతే చెప్తున్నాడో అదే మన జీవితంలో జరుగుతుంది. దేవుడు ఆలోచనలకు మన జీవితంలో స్థానం ఉంటుంది అనుకోండి, అమ్మ దేవుడు అన్న భయం ఉంటుంది అనుకోండి, మన జీవితం సక్రమంగా సజావుగా అలా ముందుకు వెళుతూ ఉంటుంది. లేదు నా సొంత ఆలోచనలు, నా సొంత నిర్ణయాలు అంటావా, అవి ఒకవేళ దేవుడికి భిన్నమయ్యాయా, చాలా జీవితాలండి చితికిపోతాయి. అదే అంటున్నాడు ఇక్కడ, తమ ఆలోచనలను అనుసరించి బ్రతికేస్తున్నారు వాళ్ళు. నేను చెప్పాను, నరుని యవన కాలంలో నాకు కాడెత్తుకోమని, అందుకే నువ్వు పుట్టావని, నాకు మహిమ తేవాలి అని, నాకు కీర్తి తేవాలి అని నేను ఎన్నో వాక్యాలు రాశాను. అవి రాసిన వాడు చదువుకోడేమోనని మరలా నా మాటలు ఆలోచించుకోమని ఇంకో వాక్యం రాశాను. వింటున్నాడు, చదువుతున్నాడు, ప్రసంగాలు వింటున్నాడు, అలా విడిచిపెట్టేస్తున్నాడు తప్ప ఆలోచించటం లేదు. వాడి ఆలోచనలో గెలిపోయాడు తప్ప నా వాక్యాన్ని ఆలోచించటం లేదు. 2వ వచనం మళ్ళీ చదువుదాం చూడండి. యెషయా గ్రంథం 65వ అధ్యాయము 2వ వచనం. తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమును నడుచుకొనుచు లోబడనల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుతున్నాను. దినమంతా నా చేతులలో చాపుకుని కూర్చున్నాను. రండి నా దగ్గరికి రండి, నాకెందుకు మీరు దూరం అయిపోతున్నారు, మీ ఆలోచన ప్రకారం ఎందుకు మీరు బ్రతికేస్తున్నారు, అది మీకు కీడు జరుగుతుంది. సామెతల గ్రంథం ఇదే మాట మరొక రకంగా చెప్తారు చూడండి, ఎంత బాగుంటుందో. సామెతల గ్రంథం 19వ అధ్యాయము, సామెతల గ్రంథం 19వ అధ్యాయము 20వ వచనం చూద్దాం బైబిల్లో. సామెతల గ్రంథం 19వ అధ్యాయము 20వ వచనం. సామెతల గ్రంథం 19వ అధ్యాయము 20వ వచనం. నీవు ముందుకు జ్ఞానివగుటకై ఆలోచన విని ఉపదేశమును అంగీకరించుము. నీవు ముందుకు జ్ఞానివగుటకై నీ ముందటి జీవితంలో నీకు జ్ఞానం కావాలి అంటే ముందు దేవుడు చెప్పే ఆలోచనలు మొదట విను, జాగ్రత్తగా విను, ప్రసంగం జాగ్రత్తగా విను, దేవుడి మాటలు జాగ్రత్తగా వినాలి. దేవుడి సన్నిధిలో కూర్చున్నది వినడానికి, స్కూలుకు పిల్లోడు వెళ్ళింది పాఠాలు నేర్చుకోవడానికి, ఎవరి మనిషి ఒక ఉద్యోగానికి వెళ్ళాడంటే అక్కడ పని చేయడానికి. మనం దేవుడి సన్నిధికి వచ్చామంటే దేవుడు వాక్యం వినడానికి దేవుడి సన్నిధికి వచ్చాం. మీరు ముందు దేవుని వాక్యమును ముందుకుని మీరు జ్ఞానం కావాలి అంటే దేవుడి ఆలోచనను విని ఉపదేశమును అంగీకరించుము. నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును. దేవుడు చూసారా, నరుని హృదయంలోనట అనేక రకాల ఆలోచనలు పుడతాయట. హృదయం అనేది ఆలోచనలు పుట్టడానికి కేంద్రం. అది నీ సొంతంగా నీకు చాలా ఆలోచనలు పుట్టేస్తున్నాయి. బాగా వినండి, దేవుడు వాక్యం బాగా భయపడుతూ వినండి. దేవుడి మాటలు మన పరలోకంలో కనతండ్రి మన బాగు కోరి మేలు కోరి చెప్తున్న మాటలు అవి. నీ హృదయంలో నీకు ఆలోచనలు పుడుతున్నాయి కదా. ఎప్పుడైనా ఒక ఆలోచన మన హృదయంలో పుట్టినప్పుడు, మనం ఇది చెయ్యాలనుకుంటున్నప్పుడు దాన్ని పట్టుకొచ్చి బైబిల్లో పెట్టి ఆలోచించుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు? దేవా, ఈ ఆలోచన నాకు వచ్చింది, నేను చేయాలనుకుంటున్నాను, ఇది రైటేనా? దీనికి బైబిల్లో ఎక్కడైనా మీ వాక్యం సపోర్ట్ చేస్తుందా? మీ వాక్యంలో మీరు ఎక్కడైనా నేను తీసుకున్న ఆలోచన ప్రకారం నేను చేయాలనుకున్నాను కదా, దీనికి మీ బైబిల్ పర్మిషన్ ఉంటుందా? మీ వాక్యంలో ఎక్కడైనా ఇలా చెప్పారా అని ఎవరండి ఆలోచిస్తారు? ఎంత మంచి మాట చూడండి. నరుని హృదయములో ఆలోచనలట అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరం. అంటే అర్థం ఏంటి? నువ్వెన్ని ఆలోచనలు చేసినా, నువ్వు ఏది చేసినా, నేనేదైతే తీర్మానం చేశానో, నేనేదైతే చెప్పాలనుకున్నానో, నేనేదైతే నీ జీవితంలో జరుగుతుందని నేను చెప్పానో అదే స్థిరం. దాన్ని ఎవడో మార్చలేడు. కారణం, దేవుడిగా నేను ఒక శాసనం చేశాను, ఇలాంటి ఆలోచన చేస్తే నీ జీవితం ఎలా అవుతుంది. లేదా దైవ ఆలోచనలకు స్థానం ఇచ్చి దేవుడు పనిచేయడానికండి నన్ను పుట్టించాడు, దేవుడికి మహిమ తేయడానికండి నన్ను పుట్టించాడు, మేము మా కుటుంబము దేవుడికి మహిమ తెచ్చి ఏదో ఒక పనిలో మేము ఉంటాము
అని దేవుడు వాక్యాన్ని విని నిర్ణయం తీసుకుని దేవుడు ఆలోచనలకు నువ్వు స్థానం ఇచ్చావనుకోండి, అప్పుడు దేవుడు నీ భవిష్యత్తు ఎంత బాగుండాలని బైబిల్లో రాశాడో అలాగే జరుగుతుంది. ఇది స్థిరం అంతే. బైబిల్ ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాను మీకు. దేవుడి మాటలు స్థిరం అనడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, బిబ్లికల్ ఎగ్జాంపుల్ చెప్తాను. అపోస్తులు అందరూ కూడా యేసుక్రీస్తుల వారు వెనకాల ఉన్నారు. యేసుప్రభు వెనకాల ఉన్నప్పుడు యేసుప్రభు జీవితం వాళ్ళ కళ్ళ ముందు పెట్టాడు. అయ్యా, నేను బాల్య దినాలలోనే నేను చిన్నప్పటి నుంచి జాగ్రత్తగా దేవుడి వాక్యం నేర్చుకున్నాను. 12వ ఏట దేవాలయంలో కూర్చుని శాస్త్రులకు ప్రశ్నలు వేస్తూ నిజంగా దేవుడి వాక్యాన్ని ఆ రోజు నేను చెబుతున్నాను, వింటున్నాను. నేర్చుకోవడం అనేది నా 12వ ఏట నుండే నేను ప్రారంభించాను. 30 ఏట వచ్చింది, బాప్తిసం తీసుకున్నాడు, కాడెత్తేసుకున్నాడు, సువార్త పనిలోకి వెళ్ళిపోయాడు, శిష్యులను తయారు చేశాడు. శిష్యులను తయారు చేసిన తర్వాత ఈ 3 నాళ్ళ ముచ్చటైన ఈ జీవితం గురించి చెప్పడం ప్రారంభించాడు. ఆత్మీయ జీవింపజేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనం. బ్రతుకున్నంతకాలం దేవుడు పని చేయండి అయ్యా. 60-70 ఏళ్ల తర్వాత వృద్ధాప్యం వస్తుంది, ఆ తర్వాత మరణం వస్తుంది, మనం ఏమి చేయలేం గనక బ్రతుకున్న కాలంలో దేవుడిచ్చిన చక్కటి యవ్వన కాలంలో మనం దేవుడు పని చేద్దాం అని దేవుడి పనులు తానుంటూ తన వెనకాల అపోస్తులందరినీ పెట్టాడు. ఏమంటే వాళ్ళంతా యేసుప్రభు వెనకాల దేవుడి పనుల్లో వెళ్తున్నారు, బాగుంది. కానీ మధ్యలో ఒకటికండి ఆలోచన నుంచి తప్పుకున్నాడు. ఎవరు చెప్పండి? ఈయనెప్పుడూ దేవుడి పని అంటాడు, ఈయనెప్పుడు ప్రసంగాలు అంటున్నాడు, ఇంకెప్పుడు నేను సంపాదించుకోవాలి, ఇంకెప్పుడు మా పిల్లలకి నేను మరి బంగారము వెండి వస్తువులు నేను ఎప్పుడు చేయించాలి, నా కుటుంబం ఏమవ్వాలి, మా ఆర్థిక పరిస్థితులు ఏమైపోవాలి, ఇతనికి ఏమి పట్టదు, ఎప్పుడు పని అంటున్నాడు, ప్రసంగం అంటున్నాడు, పరలోకం అంటున్నాడు, నిత్యజీవం అంటున్నాడు, ఆత్మ అంటున్నాడు, శరీరం నిష్ప్రయోజనం అంటున్నాడు. ఈయనతో మనకు పని అయ్యేటట్లు లేదని యేసుక్రీస్తుల వారి ఆలోచనలో నుంచి బయటకు వెళ్ళి వాడు సొంతంగా ఒక ఆలోచన చేసుకున్నాడు. ఏ ఆలోచన చెప్పండి? 30 వెండి నాణాలు ఇస్తే మా యేసుప్రభుని మీకు అప్పగించేస్తాం. మిగతా 11 మంది నుండి దేవుడు ఆలోచనలో ఉన్నారు. జాగ్రత్తగా వినండి, ఇది మిగతా 11 మంది యేసుప్రభు ఆలోచనల ప్రకారం వెళ్తున్నారు, యేసుప్రభు చెప్పిన మార్గంలోనే వెళ్తున్నారు. వీడొక్కడు మాత్రం అక్కడి నుంచి పక్కకి జరిగి సొంత ఆలోచన చేశాడండి. మిమ్మల్ని అడుగుతున్నాను, ఆ 11 మంది జీవితాలు ఎలాగున్నాయి, వీడి జీవితం ఏమైంది మీరు చెప్పండి. వాళ్ళు 11 మంది తర్వాత సేవకులయ్యారు, ఏమంటే పరలోకానికి అర్హులయ్యారు. వీడు మాత్రం వాడు చేసిన తప్పుకు కుంగిపోయి పశ్చాత్తాపడి ఏమంటే యేసుప్రభు దగ్గరికి వెళ్ళి క్షమాడిగే మొహం లేక ఊరి వేసుకుని చచ్చిపోయాడు. మీకు బైబిల్ ఒక వచనం చూపిస్తాను. వీడి జీవితం ఏమంటే వీడి జీవితాన్ని ఏ వాక్యం స్థిరం చేసింది అంటే, ఒకని కలిమి విస్తరించుట వాడి జీవమునకు మూలము కాదు అన్నడా? కలిమి విస్తరించిపోతుంది. ఓ డబ్బు 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 అన్నావా, నీ జీవితం నాశనం అయిపోతుంది. అది నీ జీవానికి మూలం కాదు. నువ్వు పరలోకాన్ని నిత్య జీవాన్ని నువ్వు పోగొట్టుకుంటావు అన్నాడు. ఇటు పోగొట్టుకున్నాడు. అంటే దేవుడు ఏదైతే చెప్తున్నాడో వాక్యాలు అవి స్థిరం అండి. మీరు నమ్మినా నమ్మకపోయినా ఎవరి జీవితంలోనైనా దేవుడు ఏదైతే రాశాడో అది స్థిరం అంతే. కనుక పైన చెప్తున్నాడు, నువ్వు ముందుకు జ్ఞానం అవ్వాలనుకున్నావా, దేవుడు ఆలోచనలు విను. దేవుడు ఏం చెప్తున్నాడు విను. ఆ దేవుడు ఆలోచనలు విని ఆ వాటి ప్రకారం నువ్వు బ్రతకడానికి ట్రై చేయి. అంతే తప్ప నీ హృదయంలో నీకు సొంతంగా ఆలోచనలు పుడతాయి, వాటిని ఎప్పుడు నువ్వు పట్టించుకోకు. నీ హృదయం మంచిది కాదని దేవుడు బైబిల్లో రాశాడా? హృదయం ఎలాంటిదని రాశాడు? ఘోరమైన వ్యాధి కలిగిన హృదయంలో నుండి నీకొచ్చే ఆలోచనలు మంచివా? బాగా ఆలోచించండి. హృదయం ఘోరమైన వ్యాధి కలిగిందటండి. ఆ వ్యాధి కలిగిన హృదయంలో నుండి మంచి ఆలోచనలు వస్తాయా? రావు. ఏమొస్తాయని యేసుప్రభు చెప్పాడు? హృదయంలో నుండి ఏమొస్తాయట? వ్యభిచారాలు వస్తాయి, మత్తతులు వస్తాయి, అల్లరి వస్తుంది, దేవదోషణం, ఎన్ని చెప్పాడండి. ఏమన్నా మార్క్స్ వార్త 7:20 ఉంటాయి. హృదయం అనేది చెడుకు కేంద్రంగా మారిపోయింది. అలాంటప్పుడు నీ హృదయంలో పుడుతున్న ఆలోచనలు మంచివని నువ్వు ఎలాగనుకుంటున్నావు? బాగా ఆలోచించు. ఈరోజు చెప్తున్నానండి, మనిషి జీవితం దేవుడికి భిన్నంగా బ్రతకడానికి నేను చెప్తున్న ఈ ప్రసంగం నేను చూపిస్తున్న ఈ రెఫరెన్స్లే ప్రధాన కారణం. దేవుడు ఆలోచనలకు అసలు స్థానం ఇవ్వలేదు. దేవుడి మాటలను అసలు మనిషి ఆలోచించటం లేదు. వాడికి ఏదో హృదయంలో పుడుతుంది, అది చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. మనిషి దేవుడికి దూరం అయ్యాడు, పాపయ్యాడు, నేరస్తుడైపోయాడు. మాట చూపిస్తానండి, దేవుడు జీవితాన్ని ఎలా డిజైన్ చేశాడో చూపించి ముగించేస్తాను. దేవుడండి ఓ చిన్నబిడ్డలు పుట్టారు కదండి, ఈరోజు జన్మదినం చేస్తున్నాం. నిజంగా ఆ కాలం ఉన్నప్పుడు అండి, అలా బాలుడుగా ఉన్నప్పుడు, అలా పసిపిల్లలుగా ఉన్నప్పుడే నిజంగా వాళ్ళ నోట దేవుడు మాటలు ఉండాలని కోరుకున్నాడండి. అలా చిన్నప్పటి నుంచే దేవుడు 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 అన్న సంఘంలో వాడు దేవుడు జ్ఞానంలో ఎదుగుతున్నాడు అనుకోండి. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మన దగ్గర సండే స్కూల్ జరుగుతుందండి.
మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. నేను ఇలాగే ఆలోచిస్తాను, అన్ని దేవుడివి. మన దగ్గర సండే స్కూల్ జరుగుతుంది. సండే స్కూల్లో పిల్లలు చక్కగా దేవుడు వాక్యంలో ఎదుగుతున్నారు. ఆ ఎదుగుతున్న పిల్లలన్నీ ఇప్పటి నుంచే సండే స్కూల్లో ఉన్న వాళ్ళు, ఎప్పుడు సండే స్కూల్లో ఉండి దేవుడు వాక్యాలు వినుకుంటున్న వీళ్ళు కొద్ది కాలానికి సంఘంలో పనిచేసేవారుగా ఎదుగుతారా, ఎదగరా? బాగా ఆలోచించండి. ఎదగరా? మన దగ్గర మీకు అర్థం అవడానికి ప్రాక్టికల్గా నేను ఎలాగ చూస్తానంటే, తరాలను చూసుకుంటూ ఉంటాను. మా తరం అండి, ఇప్పుడు మేము పెద్దవాళ్ళు ఉన్నాం, మాలేద్దరు అన్నాం, మాధవ్ అన్నాం, సీన్ అన్నాం, లేకపోతే తిమోతన్నాం, ఇది పెద్ద తరం కదా, పెద్దోళ్ళం కదా. మా నెక్స్ట్ ఎవర్రా అని ఆలోచిస్తే ఒక ముగ్గురు లేచారు. మా తర్వాత మేము వెళ్ళిపోయినా మేము వాళ్ళకి పని నేర్పుతున్నాం, దేవుడు వాక్యం నేర్పుతున్నాం. ఒకవేళ మేము వెళ్ళిపోయాం అనుకోండి, సడన్గా పెద్దోళ్ళు అందరం, మన నెక్స్ట్ ఇంకో జనరేషన్ రెడీ అయింది. ఏమండి, చిన్నపిల్లలు, ఆడపిల్లలు, కొంతమంది చిన్నపిల్లలకి పని నేర్పుతున్నాం. ఏమండి, పురుషుల్లో యవనస్తులకి ఉన్న చిన్న పిల్లలకి పని నేర్పుతున్నాం. ఒక అభిగడ్ కానీ, మోషే కానీ, ఏమంటే నెక్స్ట్ జనరేషన్, నెక్స్ట్ తర్వాత నెక్స్ట్ పని వాళ్ళు, నెక్స్ట్ వాళ్ళు చక్కగా దేవుళ్ళలో ఉంటే వాళ్ళు తర్వాత ఈ పని ఎత్తుకుంటారు, ఈ భారం ఎత్తుకుంటారు. మేము వెళ్ళిపోతాం కదా. నేను నెమ్మదిగా ఆలోచించండి. వీళ్ళ తర్వాత నెక్స్ట్ జనరేషన్ అంటే ఇంకా కింద సైజు ఉంది. మీరు బాగా ఆలోచించండి, అర్థమవుతారు. మా శనిగాడు ఉంటాడు, ఆ పెద్ద శనిగాడు ఉంటాడు, ఆ తర్వాత తరం అనమాట వాళ్ళు. వీళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళకంటే కింద చిన్న సైజు ఉంటుంది చూడండి. ఇంకా నేను ఇలాగే ఆలోచించానండి. అంటే మేము వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు వస్తారా, వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు వస్తారా, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా చిన్న వాళ్ళు వస్తారా? వీళ్ళంతా ఎప్పటికీ ఇలా సంఘంలో ఉండి దేవుడి పనిలో ఉంటే, వాక్యంలో ఉంటే, ముందటి తరం వెళ్ళిపోతున్నా సరే రెండో తరం పనిలోనికి వచ్చేస్తారా? వస్తారు. అలా దేవుడు డిజైన్ చేశాడు. అదే నేను ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాను, అదే దేవుడికి ఎప్పుడు ప్రార్థిస్తూ ఉంటాను. దేవా, మేము వెళ్ళిపోయే లోపు మేము నేర్చుకునే జ్ఞానం తండ్రి గారి దగ్గర కొంతమందికి అయినా దీనికి వెదజల్లేసి వాడిని దేవుడు పనిలో పెట్టేసి ఇలా సంఘాన్ని నడిపించాలరా, ఇలా వాక్యాలు చెప్పాలరా, ఇలా దేవుడు పని చేయాలరా, పని వాడికి నేర్పించి వెళ్ళిపోతే వాడు తర్వాత ఒకటి నేర్పుతాడు, తర్వాత ఇంకొకటి నేర్పుతాడు. ఇది వృద్ధాప్యం వచ్చేంత వరకు జాగ్రత్తగా వినండి. బాల్యంలో నేర్చుకున్న ఈ విద్య, ఇదిగో సండే స్కూల్లో వీళ్ళు నేర్చుకుంటున్న విద్య, వీళ్ళు యవ్వన కాలంలోకి వచ్చేసరికి మన తర్వాత వీళ్ళు దేవుడి పనులకు వచ్చేస్తే వృద్ధాప్యం వరకు దేవుడి పనిలో ఉండి జీవితాలు ముగించాలన్నది దేవుడి కోరికండి. మంచి వచనం చూపిస్తాను, నిజంగా ఆశ్చర్యపోయానండి. ఆ మాట భలే రాశాడు ఆయన. దేవుడంట బాల్య దినాలలో తల్లికి తండ్రికి చెప్పాడు, నా వాక్యాలు చెప్పండి ఆయన, నా కోసం పెంచండి అని. తల్లిదండ్రులు ఎప్పుడైతే ఆ బాధ్యత వదిలేశారో, దేవుడేనట చిన్నప్పటి నుండి కూడా తన మాటలు తన పిల్లలకు నేర్పుకోవడానికి దిగాడట. మంచి మాట చూపిస్తాను. కీర్తనల గ్రంథం మీరు తీయండి అందరూ. 71 కీర్తన తీయండి. కీర్తనల గ్రంథం 71 కీర్తన 17 వచనం చూద్దాం. కీర్తనల గ్రంథం 71 కీర్తన ఏమంటే 17 వచనం చదువుతున్నారు. కీర్తనల గ్రంథం 71 17 వచనం. దేవా, బాల్యము నుండి నీవు నాకు బోధించుచు వచ్చితివి. ఏమన్నాడు చెప్పండి ఇక్కడ? దేవా, బాల్యము నుండి నీవు నాకు బోధించుచు వచ్చితివి. అంటే ఒక మనిషికి దేవుడు తన వాక్యాన్ని ఎప్పటి నుంచి చెప్తున్నాడట? బాలురు. ఇప్పుడు మన సండే స్కూల్ పిల్లలంతా వీళ్ళు ఎవరు చెప్పండి? బాలురు. నిజానికి వీళ్ళు ఈ వాక్యాలు వీళ్ళకి ఎవరు చెప్పాలి చెప్పండి? ఎవరు చెప్పాలి? అమ్మ నాన్నలు దేవుళ్ళలో పెంచితే సండే స్కూల్ అవసరమా? మీరు చెప్పండి, అవసరమా? బాగా ఆలోచించండి. వాళ్ళకి చిన్ననాటి నుండి అన్నీ తెలిసిపోతుంటే మనం ఇక్కడ స్పెషల్గా మళ్ళీ సండే స్కూల్ పెట్టి చెప్పాలా? మీరు బాగా ఆలోచించండి. అవసరం లేదు. అంటే తల్లిదండ్రులు వదిలేశారు కనుక ఇప్పుడు బోధ ఎవరు చేస్తున్నారట? నేను ఆశ్చర్యపోయానండి. అంటే నాకు అర్థమైంది ఏంటంటే, దావీదు గారి కాలం నుంచే సండే స్కూల్ ఉంది, అంతే కదా? ఇప్పుడు ఇక్కడ ఆయన ఏమంటున్నాడు? మీరు బాగా చదవండి వచ్చును. దేవా, బాల్యము నుండి నీవు నాకు బోధించుచు వచ్చితివి. అంటే ఈయన కూడా సండే స్కూలే. అంటే అమ్మనాలను నేర్పలేదనమాట. అయితే ఆయన వాక్యం నెరవేర్చుకోవడానికి జాగ్రత్తగా వినండి. బాల్య దినములు అందే నీ సృష్టికర్త నువ్వు స్మరణకు తెచ్చుకోవాలి. దేవుడి శాసనం, అది నెరవేర్చవలసిన బాధ్యత తల్లిదండ్రులకి ఇస్తే వాళ్ళు పక్కకి పెట్టేసరికి దేవుడే దిగాడట. నేను నేర్పుకుంటాను నా పిల్లలకి, నాకు ఇచ్చేయండి. నీవు బాల్యదినములలో ఉండే నీవు నాకు బోధించుచున్నావు, ఇంతవరకు నీ ఆశ్చర్య కార్యములను నేను తెలుపుచూనే వచ్చి తిని. అంటే చిన్నప్పుడు నేర్చుకున్నాడు, యవ్వనంలోకి వచ్చేసరికి ఏం చేస్తున్నాడట? చెబుతానండి దేవుడి గురించి, చెబుతానండి దేవుడి గురించి. ఆయన ఆశ్చర్యకారాలు చెప్తానండి. నా శరీరం ఒక ఆశ్చర్యం అనేది దేవుడు మహానిర్మాణం అని చెబుతానండి. ఆకాశం ఒక మహానిర్మాణం దేవుడిదని చెబుతాను. ఎందుకంటే చిన్నప్పుడు నేర్చుకున్నాను కదా ఆయన గురించి.
వృద్ధాప్యానికి ముందు వచ్చే యవ్వన కాలంలో ఆ వృద్ధాప్యం నన్ను పలకరించే లోపు, నా శరీరంలో బలం తగ్గిపోయే లోపు నేను దేవుడి గురించి చెబుతాను. ఎంత మంచి మాట అండి. ఇంకా చదువుతాను చూడండి. ఇంతవరకు నీ ఆశ్చర్య కార్యములు నేను తెలుపుచూనే వచ్చి తిని, దేవా వచ్చు తరమునకు నీ బాహుబలమును గూర్చియు పుట్టబో వారందరికీ నీ శౌర్యమును గూర్చియు నేను తెలియజెప్పునట్లు తల నెరసి వృద్ధుడనై ఉండు వరకు. నేను యవన కాలంలో ఎత్తుకున్నాను కదా ఈ పని. నా నెక్స్ట్ తరం, ఆ తర్వాత తరం, ఆ తర్వాత తరం, చాలా తరాలను నేను నిలబెట్టేంత వరకు, నా తల వెంట్రుకలు నెరిసిపోయేంత వరకు దేవా ప్లీజ్ నన్ను విడిచిపెట్టద్దు. నా వెనక తోడుగా ఉండవా? నేను నీ సేవ చేయాలి, నేను నీ పని చేయాలి, నీ గురించి చాలా మందికి చెప్పాలి, చాలా తరాలను దేవుళ్ళు నిలబెట్టాలి. అప్పటి వరకు నా వెనక నాకు తోడుగా ఉండవా అంటే ఇప్పుడు మనకు అర్థమవ్వాల్సింది ఏంటి? ఈ వాక్యాన్ని బట్టి మనకు అర్థమవ్వాల్సింది ఏంటి? దేవుడు వాక్యం బాల్య దినాలలో నేర్చుకుని యవ్వన కాలంలోకి వచ్చేసరికి ఆయన గురించి చెబుతూ వృద్ధాప్యం వచ్చేసరికి ఎలా ఉండాలి అంటే కనీసం మినిమం 2-3 తరాల వరకు నీ వాక్యాన్ని నేను చెప్పాను తండ్రి. నా తర్వాత 2-3 తరాలు సిద్ధంగా ఉన్నాయి తండ్రి నీ కోసం అని భూమి మీద పుట్టిన మనిషట దేవుడి కోసం ఇలాంటి క్రియలు చేసి చచ్చిపోవాలట. ఏం బైబిల్ అండి! ఎలా రాశాడండి దేవుడు, ఎలా బ్రతికారండి, రాయబడిన వాక్యాల ప్రకారం ఎలా బ్రతికారండి బైబిల్లో ఉన్న భక్తులు. నాకు తెలిసిపోయింది. బాల్య దినాల్లో నువ్వు గురించి చెప్పేశావు కదా తండ్రి, నేర్చేసుకున్నాను. యవ్వన కాలంలో నీ గురించి చెప్పేశాను. తరాలను నిలబెట్టడానికి ఇదిగో నేను వృద్ధాప్యం వచ్చేంత వరకు నేను నీ పనిలో ఉండాలి, నిన్ను మహిమ తేవాలి, నీకు కీర్తి తేవాలి. ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి. దేవుడు ఏమంటే ఈ విధమైన ఆలోచనలతో మనిషికి జన్మనిస్తే ఆయనకి మహిమ, ఆయనకి కీర్తి, ఆయన గురించి చెప్పటం, ఆయన కార్యాలను ప్రకటించటం, ఇంత గొప్పగా మనిషి ఉండాలని దేవుడు కోరుకుని జన్మలనిస్తేనండి మనిషిని ఈరోజు 60-70 ఏళ్ళుండే ఈ 3-4 ముచ్చట ఈ లోకంలో పడ్డాడు. సంపాదన పేరుతో, చదువుల పేరుతో, ఉద్యోగాల పేరుతో, వ్యాపారాల పేరుతో ఈ లోకంలో ఏదో చేయాలి, ఏదో సంపాదించాలి, అధికారం కోసం, డబ్బు కోసం, హోదాల కోసం. ఏమండి లోకంలో జీవపు డంబం, బాగా బ్రతకాలని లోకంతో పోటీపడి బ్రతకటం కోసం దేవుడికి ఈరోజు దూరం అయ్యాడు మనిషి. బిజీ. ఎందుకు బిజీ అంటే బ్రతకడానికి బిజీ. ఎందుకు బ్రతుకుతున్నావు? ఎవరిచ్చారా బ్రతుకు? ఏ చేయడానికి ఇచ్చాడా బ్రతుకు? నువ్వు చేస్తున్నదేంటి? నువ్వు చేస్తున్నదే తప్పైనప్పుడు మళ్ళీ దేవుడి దగ్గరికి రా అంటే బిజీ అంటున్నావేంటి? అసలు నేను బ్రతకలేకపోతున్నానన్న బాధ ఏది? నా జీవితం దేవుడి కోసం పండటం లేదన్న ఆలోచన ఏది? కనుక దేవుని పిల్లలారా, దేవుడు ఈ రాత్రి మనతో చెప్తున్నది ఒకటే. మనం మన ఆలోచనల ప్రకారం వెళ్ళిపోయామా? ఎప్పటికైనా దేవుడి వాక్యం స్థిరం. ఖచ్చితంగా మనం గుంటలో పడతాం, నాశనంలో పడతాం. మన జీవితంలో దేవుడి ఆలోచనలకు స్థానం ఉంటుందా? దేవుడి పనికి స్థానం ఉంటుందా? దేవుడి ఆలోచనలకు స్థానం ఉంటుందా? దేవుడి వాక్యానికి స్థానం ఉంటుందా? దేవుడి పనికి స్థానం ఉంటుందా? పరలోకం నిత్యజీవం దేవుడిని చూస్తామండి. అందుకే దేవుడు పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఖచ్చితంగా ఒక మాట చెప్పాడు. వాడు పుట్టింది నా కోసం, వాడిని నా కోసం నువ్వు పెంచాలి. ఒకవేళ వాడు ఏమైనా చిన్నప్పుడే, జాగ్రత్తగా వినంటే, చిన్ననాడే నీకేమైనా ఎదురు తిరుగుతున్నాడా, నీకేమైనా తేడాగా ఉంటున్నాడా, చిన్నప్పుడే వాడిని వంచటానికి, వాడిని నా మార్గంలో పెట్టడానికి నువ్వు బెత్తం పట్టుకో అని చెప్పాడు. ఆ మాట చూసుకుని ముగించుకుందాం. సామెతల గ్రంథం 23వ అధ్యాయము 13వ వచనం చూడండి. ఎందుకు ఈ బెత్తం పెట్టుకోమన్నాడు తెలుసండి? ఎందుకు బెత్తం పెట్టుకోమన్నాడో చెప్పి ముగించేస్తాను. 23వ అధ్యాయం సామెతల గ్రంథం 13. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 13వ వచనం. నీ బాలురను శిక్షించుట మానుకొనకుము అంటే అర్థం ఏంటి? శిక్షించటం మానుకోవద్దు అంటే అర్థం ఏంటి? చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ ప్రసంగం వింటారు, దేవుడి కోసం పెంచండి మీ పిల్లల్ని అని. ఆడింటికి వెళ్తారు, చూస్తారు, ప్రార్థన చేయరా అంటే ప్రార్థన చేయడు. ఆ రోజు వేస్తారు దెబ్బ, ప్రార్థన చేయరా అంటారు. ఆ రోజు దెబ్బ వేసావు, ఆ రోజు ప్రార్థన చేశాడు, 2వ రోజు మళ్ళీ ప్రార్థన చేయట్లేదు, 2వ రోజు దెబ్బ వేస్తావా? మనలో మంది వెళ్ళిపోయింది ఒక రోజుకే కదా. మనలో మంది వెళ్ళిపోయి ఆడు ప్రార్థన చేయడు, మనం ప్రార్థన ఇద్దరు పడుకుంటూ పోతున్నాం. ఇదేంటండి ఇది? బాలురను శిక్షించుట మానుకొనకుము అంటే ఆడు సన్మార్గంలో పడేంత వరకు రోజు వేస్తావా దెబ్బలే, పర్లేదు, మానుకోవద్దు, మానొద్దు, శిక్షించటం మానొద్దు. కారణం ఏంటి తెలుసా? ఇప్పుడు దేవుడు ఏంటంటే అలా కొట్టమంటున్నాడు ఏంటి పిల్లలు అనుకుంటున్నారేమో. ఆయన ఊరకనే ఏది చెప్పడు. ఆయన ఏది చెప్పినా అందులో ఏదో మేలు ఉంటుంది, అందులో ఏదో శ్రేయస్సు ఉంటుంది, అందులో ఏదో మంచి ఉంటుంది. ఎందుకంటే ఇలా మానుకోకుండా మీ పిల్లల్ని సన్మార్గంలో పెట్టడానికి బెత్తం వాడమని ఎందుకు చెప్తున్నాడు తెలుసా? చదువుదాం చూడండి కిందకి. నీ బాలురను శిక్షించుట మానుకొనకుము,
బెత్తముతో వారిని కొట్టిన ఎడల వాడు చావకుండును, బెత్తముతో వారిని కొట్టిన ఎడల పాతాళమునకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించదవు. ఇదండి కారణం. ఇప్పుడు నువ్వు భూమి మీద కనుక ఒరే ప్రార్థన చేయరా, వాక్యం నేర్చుకోరా, బైబిల్ చదవరా, దేవుడు గుడికి వెళ్ళరా అని వాడు నీ మాట విన్నప్పుడల్లా బెత్తం పట్టుకొని దేవుడి గుడిలో పెట్టావనుకోండి, ఇప్పుడు వాడికి బెత్తం తప్ప బాధ అవ్వచ్చు కనుక ఈ బాధ పెద్దదా, పాతాళంలోనికి వెళ్ళిపోయిన తర్వాత వాడు ఆత్మ పడే బాధ పెద్దది. ఏ బాధ పెద్దది చెప్పండి? దెబ్బే ఉందండి, కొద్దిసేపు మండుతుంది, ఏమంటే భయం పడతాడు, వెళతాడు, గుడికి వెళ్ళిపోతాడు. ఇది నువ్వు ఏమంటే బాధపడిపోతున్నాడు, దెబ్బ 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 అంటే ఎవడ ఆ తర్వాత వాడు ఆత్మ యుగాలు కాలిపోతుంది నిత్యాగ్ని దండంలో, దేవుళ్ళు సరిగా పెరగనందుకు, దేవుళ్ళు ఉండనందుకు, దేవుడి కొరకు బ్రతకనందుకు, యవ్వన కాలంలో నేను దేవుడు పని చేయాలని ఆశలు వాడిలో నువ్వు పెట్టనందుకు వాడు ఆత్మనే చేతులారా మనమే నాశనం చేస్తాం. కనుక దేవుని పిల్లలుగా వాక్యంలో ఉన్నదన్నట్టుగా మీకు చెప్తున్నాను, ఖచ్చితంగా పిల్లల్ని బెత్తం పట్టాల్సిందే, దేవుడిలో పెట్టవలసిందే, వాడు దేవుడి కొరకు పెరిగేటట్టుగా జాగ్రత్తలు మనం తీసుకోవలసిందే. లేదా అంతిమంగా జరిగేది ఏంటో తెలుసండి, మన చేతులారా మన కన్న గర్భాలను, మన బిడ్డలను, ముద్దు బిడ్డలను పాతాళంలో చూసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కారణం ఏంటంటే మీరు దేవుడు భయం పెట్టకుండా వదిలేశారంటే లోకం ఆటోమేటిక్గా పట్టేస్తుంది. పాపాలలో, నేరాలలో వాడి ఆలోచనలు, వాడి జీవితాన్ని ముంచేస్తుంది. కనుక దేవుని పిల్లలారా, ఈరోజు దేవుడు చెప్పిన మాటలన్నీ జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా మరలా ఆలోచించండి. లేదంటే మరలా యూట్యూబ్లో లైవ్ వస్తుంది, మరలా వినండి. దేవుడు చెప్పే మాటలను మాత్రం జాగ్రత్తగా ఆలోచించుకోండి. అలా ఆలోచించుకుని మన జీవితాలను దేవుళ్ళో భద్రపరుచుకుని, మన పిల్లల జీవితాలను దేవుళ్ళో భద్రపరుచుకుని అందరూ పరలోకం వెళదాం ఎదురు చూస్తున్నాడు దేవుడు. నరులారా తిరిగి రండి, ఆ లోకానికి పంపాను, అక్కడి నుంచి నా దగ్గరికి రండి అని ఎదురు చూస్తున్నాడు. కనుక ఆ తండ్రి దగ్గరికి వెళ్ళడానికి ఆలోచిద్దాం, ఆ తండ్రి దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నిద్దాం, ఆలోచిద్దాం, బ్రతుకుదాం. దేవుణ్ణి చేరుకోవడానికి అందరము ప్రయత్నాలు చేద్దాం. ఉంటాయి ఈ లోకం ఏమి లేదు, ఎవరి జీవితం ఎలా ముగిసిపోతుందో తెలియని భయంకరమైన లోకం ఇది. కనుక లోకం పైన ఆశలు చంపుకొని దేవుడి పైన, పరలోకం పైన, నిత్యజీవం పైన, రమ్మని చేతులు చాపుతున్న పరలోకపు తండ్రి పైన ఆశ పెంచుకొని బ్రతకండి. ప్రార్థన చేసుకుందాం.